హాయ్ అండి. ఈరోజు నేను జాంకాయ పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఎప్పుడు పచ్చిమిరపకాయలతోటి చేసేదాన్ని, ఈరోజు అచ్చంగా ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎట్లా చేస్తానో చూడండి. ఏమేమి కావాలో మీకు చూడండి. మూడు జాంకాయలు తీసుకున్నాను, చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. జాంకాయలు చెక్కు తీసి పెట్టుకున్న, ఎండుమిరపకాయలు, చింతకాయ పచ్చడి, చింతకాయలతోటి తొక్కి పెట్టుకుంటాం కదా చింతకాయ పచ్చడి, నువ్వులు కొంచెం, వెల్లుల్లి, కరివేపాకు, ఈ కొత్తిమీర, ఈ మినపగుళ్ళు, మెంతులు, జీలకర్ర కావాల్సినవి ఇంతవరకేను. మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. బండి పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసాను. మీకు చూపిస్తాను. బండి వేడెక్కుతుంది, చూపిస్తాను. ఇప్పుడు నూనె వేడెక్కుతుంది, బండి వేడెక్కింది. ఇప్పుడు నేను ముందు జాంకాయ ముక్కలు పచ్చిగా ఉంటాయి కదా, వేగాల వేస్తున్నాను ముందుల. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి టైం బట్టి వేగేసరికి. వేగుతుంది కదా, కొంచెం వేగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు మెంతులను, మినపప్పు వేసుకున్నాం. కొంచెం మెంతులు, మినపప్పు కొంచెం వేసాం. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర,
కరివేపాకు, కొత్తిమీర. ఒక రెప్ప కరివేపాకు, 2 రెప్పలు కొత్తిమీర వేగిస్తాను. అంతే, వేగిపోయింది కదా. తర్వాత వేగిన తర్వాత పొయ్యి కట్టేసుకున్నాము. పొయ్యి కట్టేసుకొని ఇప్పుడు ఇది చింతకాయ పచ్చడి తీసుకున్నాం కదా, వెల్లుల్లి మనం మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకొని మిక్సీ వేసుకున్నాం. ఇంకా ఆరబెట్టుకొని ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవటం. ఇంకా మిక్సీ వేసి నేను చూపిస్తాను మళ్ళా. జామకాయ పచ్చట్లోకి తాలింపు వేసాను చూడండి. ఆముదము నెయ్యి వేసి తాలింపు వేసాను చూడండి. ఇదిగోండి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్నాను. వేడి వేడి జామకాయ పచ్చడి రెడీ. జామకాయ పచ్చడికి కావాల్సినవి 3 జామకాయలు తీసుకున్నాను. పచ్చి తోలు గట్టిగా ఉండేవి, పండకుండా ఉండేవి. 3 చెక్కు తీసాను. 6 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం జీలకర్ర, మెంతులు, నువ్వులు, మినపగుళ్ళు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు అవన్నీ వేసి మిక్సీ వేసుకున్నాను. వేగించి లాస్ట్లో మిక్సీ వేసిన తర్వాత చింతకాయ పచ్చడి వేసాను. వేసి మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు చేసుకొని తినండి. చింతపండు ఏం అవసరం లేదు. చింతకాయ పచ్చడి వేస్తున్నాం కాబట్టి చింతపండు అవసరం లేదు. చింతకాయ పచ్చడి వేయకపోతే చింతపండు కొంచెం వేయాలి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తాను. నా సొంత ఇది సొంతంగా నేను తయారు చేసింది, ఎక్కడ నేను చూసి నేర్చుకోలేదు. ఏదైనా నా సొంత ప్రయోగమేనండి. నేను సొంతంగా తయారు చేస్తాను. ఎప్పుడు పచ్చిమిరపకాయలతో వేస్తాను. ఈసారి చూద్దామని ఎండుమిరపకాయలతో వేసాను. చాలా బాగుంది ఎండుమిరపకాయలు కూడా. మీరు చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి.